స్థానిక సంస్థల ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో వైసీపీ ఎంపీటీసీలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. అనంతరం ఎంపీపీ ఎన్నికల్లో తోసిపుడి ఎంపీటీసీ సభ్యురాలు తేతలి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీలో తొలి బీజేపీ ఎంపీగా తేతలి సుమ ఎన్నికవడంతో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నల్లిమిల్లి మనోజ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో వైసీపీ ఎంపీపీ రాజీనామా చేయడంతో ఆ పదవికి ఇవాళ ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో వైసీపీ ఎంపీటీసీలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, బిక్కవోలులో వైఎస్ఆర్సీపీకి అయితే షాక్ తగలడం జరిగింది. బిక్కవోలు మండల వైఎస్ఆర్సీపీగా ఉన్నటువంటి ఎంపీటీసీలుగా ఉన్న తేతలి సుమ, కొర్ల చక్రారావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండాపు శాంతి శ్రీలక్ష్మి, పోలినాటి సువర్ణలత, బండారు శివలకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి అయితే తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో పాటు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. దీంతో వైఎస్ఆర్సీపీకి అక్కడ బలం తగ్గడం జరిగింది బిక్కవోలులో. అయితే బీజేపీలోకి చేరిన వెంటనే ఎంపీపీ అనేది ఏకగ్రీవం కావడం జరిగింది. రాష్ట్రంలోనే తొలి బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తేతలి సుమకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గతంలోనే వైసీపీ ఎంపీపీ రాజీనామా చేయగా ఆ పదవికి ఇవాళ ఎన్నికలు జరిగాయి. దీంతో వైసీపీ నుంచి ఎంపీటీసీలు బీజేపీలోకి వెళ్లడంతో వైసీపీకి బలం లేకపోవడంతో ఇక్కడ ఏకగ్రీవంగా బీజేపీ నుంచి తేతలి సుమ ఎంపీపీగా ఎన్నిక అవడం జరిగింది. దీంతో బిక్కవోలులో వైసీపీ వెనక్కి వెళ్ళడం, ఇప్పుడు బీజేపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పుంజుకోవడంతో బిక్కవోలు, అనపర్తి నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. బాబు చక్రా